ప్రతిరోజు తమ ఆరోగ్యం కోసం సమయం కేటాయించలేని వారు అనారోగ్యం కోసం చాలా సమయాన్ని చాలా రోజులుగా త్యాగం చేస్తూ ఉన్నారు. మారుతున్న జీవనశైలి అనేక రుగ్మతలకు దారితీస్తుంది. బీపీ, డయాబెటీస్, గుండె సమస్యలు వంటి వ్యాధుల బారిన పడుతున్నవారు మిత ఆహారం, కాలానుగుణ ఆహారం ఆరోగ్యానికి కీలకం. అసంక్రమిత వ్యాధుల సంఖ్య రోజుకి పెరుగుతుంది. మీ జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రోజు కొన్ని నియమాలను పాటిస్తే ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఆ నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఉదయం నిద్ర లేవగానే 2 గ్లాసుల గోరువెచ్చని నీరు తప్పకుండా తాగాలి. దీని ద్వారా మన లోపల ఉన్న అవయవాలన్నీ శుభ్రం అవుతాయి. భోజనానికి అరగంట ముందు 1 గ్లాసు నీళ్లు తాగడం ద్వారా ఎంతో మంచిది. ఇది జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు 1 గ్లాసు నీళ్లు తాగడం కూడా చాలా మంచిది. ఇలా చేస్తే గుండెపోటు సమస్యలు రావు. ధనియాలను నీళ్లలో వేసి నానబెట్టి ఆ నీటిని తాగితే వెంటనే వాంతులు తగ్గుతాయి. 4-5 బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మీ జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబరు పుష్కలంగా ఉంటాయి. రోజు 1 క్యారెట్ ఖచ్చితంగా తినాలి. క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. దీనివలన కంటి చూపు మెరుగవుతుంది. రోజు క్యారెట్ తింటే లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వంటివి రావు. ట్యాబ్లెట్స్ చల్లని నీటితో వేసుకోకూడదు. గోరువెచ్చని నీటితోనే ట్యాబ్లెట్స్ని వేసుకుంటే చాలా మంచిది. ట్యాబ్లెట్స్ వేసుకున్నాక వెంటనే నిద్రించకూడదు. కనీసం 40 నిమిషాల పాటు గ్యాప్ తీసుకోవాలి. నిలబడి నీరు తాగకూడదు. నిలబడి నీళ్ళు తాగితే గుండెపైన ప్రభావం కలుగుతుంది. నిలబడి నీళ్లు తాగడం వలన కూడా కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు కూడా రావచ్చు. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో జీలకర్రను తినండి. జీలకర్ర తినడం వలన మీ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదు. ఇలా చేస్తే జీర్ణక్రియ దెబ్బతింటుంది. వెల్లుల్లి తరచుగా తింటే ఎముకలు గట్టిగా ఉంటాయి. కూర్చొని పాలు తాగకూడదు. నిలబడి మాత్రమే పాలు తాగాలి. అల్లం తింటే వెంటనే ఎక్కుళ్ళు తగ్గుతాయి. బీపీతో బాధపడుతుంటే, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ తక్కువగా పడిపోతుంటే వెంటనే చిటికెడు ఉప్పును 1 గ్లాసు నీటిలో మిక్స్ చేసి తాగాలి. ఇది బ్లడ్ ప్రెషర్ను పెంచుతుంది. ముక్కు కారడంతో బాధపడుతున్న వారు పెరుగులో బెల్లం కలిపి తింటే ముక్కు కారడం తగ్గుతుంది. బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తినడం ద్వారా ఎసిడిటీని తగ్గించుకోవచ్చు. కొంతమందికి తిన్న వెంటనే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది. తిన్న తర్వాత అరగంట దాకా బ్రష్ చేయకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. తిన్న వెంటనే బ్రష్ చేస్తే పళ్ళపై ఉన్న ఎనామిల్ దెబ్బతింటుంది. రోజు కరివేపాకును తింటే రక్తహీనతను తగ్గిస్తుంది. రోజు నిమ్మకాయ రసం తాగితే విటమిన్ సి బాగా పెరుగుతుంది. రాత్రిపూట తక్కువగా నీరు తాగాలి. సాయంత్రం 5 గంటల తర్వాత మితంగా ఆహారం తీసుకోవాలి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన గుండె జబ్బులు, కిడ్నీలో రాళ్ళు, ఎముకల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడకం తగ్గించండి. మీరు తినే ఆహారంలో కాస్త ఎక్కువగా ఉల్లిపాయలు, వెల్లుల్లి కలిపి తింటే శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. మీ వంటకాల్లో పసుపును ఎక్కువగా వాడండి. ఇది మీ శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. మామిడి, బొప్పాయి ఇలా పసుపు ఉన్న రంగు పండ్లలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది.
ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. రోజుకు ఒక యాపిల్ తింటే చాలు, డాక్టర్ అవసరం ఉండదు అని అంటారు. కానీ మనలో యాపిల్ తినేవారి సంఖ్య చాలా తక్కువ. యాపిల్ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యాపిల్పై తొక్కలో కూడా చాలా పోషకాలు ఉన్నాయి. అందుకే రోజు యాపిల్ తినడం వలన ఊపిరితిత్తులు, రొమ్ము మరియు కడుపు క్యాన్సర్ వంటివి నివారించవచ్చు. జామకాయలో విటమిన్ సి అధికంగా ఉండటం వలన వారానికి 2 సార్లు జామకాయలను జ్యూస్ చేసి తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహ రోగులకు మెంతులు దివ్య ఔషధంగా పనిచేస్తుంది అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ప్రతిరోజు మెంతులను తీసుకోవడం వలన రక్తం పలుచగా తయారవుతుంది. నిత్యం పరగడుపున మెంతులను నీళ్లతో కలిపి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులతో పాటు మధుమేహ వ్యాధి కూడా అదుపులో ఉంటుంది. మెంతులు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది. వారంలో 1-2 సార్లు మాత్రమే మాంసాహారాన్ని తినాలి. మీరు ప్రతిరోజు తీసుకునే భోజనంలో ఖచ్చితంగా కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. ఆయుర్వేదం మరియు యోగా ప్రకారం రోజుకు 2 సార్లు తినడం మంచిది. దీంతో భోజనం చేసేటప్పుడు 6 గంటల గ్యాప్ వస్తుంది. అలాగే ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. రాత్రి భోజనం 6 లేక 7 గంటల లోపులో చేసేసి ఆ తర్వాత కనీసం ఒక అరగంట అయినా నడవాలి. భోజనం సంపూర్ణంగా అరిగింది అనే భావన కలిగితే నిద్రకు వెళ్ళాలి. వ్యాయామం మనిషిని అనేక వ్యాధి నుంచి దూరంగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన అనేక వ్యాధులను దూరంగా ఉంచవచ్చు. దీంతోపాటు వ్యాయామం మధుమేహం, పెద్దప్రేగు క్యాన్సర్ ఒత్తిడిని నియంత్రిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.